చిరంజీవి తీసుకున్న నిర్ణయం వల్ల వేల కుటుంబాలు రోడ్న పడ్డాయి. అది సరైన పద్ధతి కాదు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాత్రం చిరంజీవి గారిని ఉద్దేశించి కొన్ని షాకింగ్ కామెంట్ చేసింది. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత గారు ఎవ్వరు కూడా ఊహించని విధంగా ఎన్నో విషయాల్ని షేర్ చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, లేకపోతే తన జీవితంలో కావచ్చు, వాళ్ళ కుటుంబంలో కావచ్చు, తను ఎదుర్కొన్న సమస్యల గురించి, ప్రజల గురించి, అదేవిధంగా పార్టీ విధి విధానాల గురించి ఎన్నో విషయాలు కూడా కవిత గారు ఆ ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. అయితే రీసెంట్గా తను రాసిన లేఖ లీక్ కావడం, ఆ లేఖలో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి కూడా అందరూ చర్చనీయాంశంగా మాట్లాడుకోవడం, కానీ ముఖ్యంగా కేసీఆర్ చుట్టూరా కూడా కాకుల్లాగా చాలా మంది కూడా ఉన్నారు, ఎప్పుడు ముంచేద్దామని చూస్తూ ఉన్నారనే అర్థాలు వచ్చే విధంగా కూడా తను లేఖ రాయడం, సో వాటి వల్ల ఎంతో మంది అభ్యంతరాలు తెలపడం, ఇదంతా కూడా మనం చూసాం. అయితే ఈ లేఖ గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు. కవిత సపరేట్ పార్టీ పెడుతుందని చెప్పేసి, తెలంగాణ జాగృతిని మళ్ళీ బలోపేతం చేయడానికి ట్రై చేస్తుందని చెప్పి, తను సొంతంగా బలంగా కావడానికి ఈ విధంగా చేస్తుందని చెప్పేసి రకరకాల రూమర్స్ కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఇంటర్వ్యూలో ఏమన్నారు, చిరంజీవి గారి గురించి ఏమన్నారు అంటే, ముఖ్యంగా రాజకీయాల్లోకి వస్తే సీరియస్నెస్ ఉండాలి, ఏదో పార్టీ పెడతాము వేరే పార్టీలో విలీనం చేస్తామంటే కాదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా బీజేపీలో విలీనం చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు అసలు తనని వదిలిపెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపాలని చెప్పేసి కేంద్రం కోరినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ఓకే చెప్పారని చెప్పేసి, అయినప్పటికీ కూడా నేను మాత్రం ఆ విధంగా వద్దు, మన పార్టీ సపరేట్గానే ఉండాలి, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయొద్దు అని నేను గట్టిగా చెప్పాను మా నాన్నగారికి అంటూ కూడా తను చెప్పింది. అండ్ అదే సందర్భంలో చిరంజీవి గారు కూడా అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఆ పార్టీ కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. సో ఈ విధంగా పార్టీలు పెట్టి మీకు మంచి ఆదరణ వచ్చిన తర్వాత ఆ ఒక పార్టీని వేరే పార్టీలో విలీనం చేస్తే మిమ్మల్ని నమ్ముకున్న వేల కుటుంబాలు రోడ్న పడ్డాయి. సో రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితమైన కమిట్మెంట్ ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి అనే విధంగా చిరంజీవి గారిని ఉద్దేశించి కూడా కవిత గారు కామెంట్ చేశారు. ఇప్పుడు తన కామెంట్స్ విన్న తర్వాత మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా మండిపడుతున్నారు. మీ రాజకీయాల గురించి, మీ కుటుంబం గురించి మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ మా హీరో జోలికి మాత్రం రావద్దు, ఎవరి పర్సనల్ విషయం వాళ్ళది, కానీ ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ కూడా ఎవరికి ఉండదని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా మండిపడుతున్నారు. మరి దీనికి కవిత గారు కావచ్చు, తన సైడ్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారు అనే దాని గురించి కూడా వెయిట్ చేసి చూడాలి.